దాని తర్వాత మట్టిపోగు మట్టిపోగు అనేటువంటి కవితా సంపుటిని 2018లో ఆవిష్కరించారు ఆ పుస్తకాన్ని. దాని తర్వాత లెనిన్ జీవిత కథనం అనే పుస్తకం, సుఖ సంతతి. ఈ సుఖ సంతతి అనేటువంటి పుస్తకం, అందులో కథలు ఉన్నాయి. దాని మూలకర్త పాలవేకర కదిరిపతిని ఆ సుఖ సంతతి కథలు రాస్తే ఆ కథలు సంక్షిప్తీకరించి ప్రజలకు చేరువయ్యే విధంగా తన కవిత పటిమను ప్రయోగించి రాశారని చెప్పవచ్చు 2019లో. అలాగే విషద సమీక్షా వ్యాసాల సంపుటి, ఇది 2020లో రాయడం జరిగింది. దాని తర్వాత ఆరోగ్య జీవనం అనే పుస్తకం 2021లో రాశాడు. ఆ పుస్తకం కనుక చదివితే మీరు ఎలా ఆరోగ్యవంతంగా, అంటే బాగా సమృద్ధి, ఎక్కువ ఫ్యాట్ లేకపోకుండా, మరీ బక్కచిక్కిపోకుండా ఆరోగ్యంగా ఎలా ఉండాలి మనిషి, మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఎలా ఉండాలని చెప్పేసి ఆ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు సార్ గారు. ఆ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది మీకు, ఆరోగ్య జీవనం అనేది. అది 2021లో ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నిశిత అనేటువంటి వ్యాస సంపుటాన్ని ఇక్కడ మన కళాశాలలో ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఇక్కడ నిశిత అంటే ఇక్కడ సార్లు చెప్పారు, నిశితంగా పరిశీలించడం చాలా పదులైనటువంటిది. వాస్తవం, మన యొక్క మెదడు ఎప్పుడు పదులైనగా ఉంటుందంటే అర్ధరాత్రి దాటిన తర్వాత మన మెదడు చాలా పదులుగా ఉంటుంది, చాలా చాలా వేగంగా ఆలోచన శక్తి ఉంటుంది. సో దానికి నిశిత అని పేరు. ఒక రకంగా రాత్రి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. సో అందుకోసమే ఆ మంచి టైటిల్ ఎంచుకున్నాడు సార్, పదులైనటువంటి పదార్థాలను. అంటే నిశిత అనేటువంటి వ్యాసాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నందుకు మనం సంతోషపడాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందాక మీకు చెప్పారు, కవిని కన్నా గర్భము ధన్యంబు అని చెప్పేసి జాస్వా చెప్పాడు. ఒక కవి జన్మించాడంటే ఆ తల్లి కడుపున అతని జీవితం భిన్నమైనట్లే ఆమె జీవితం కూడా. సో అందుకు ఆ మాట మాట్లాడాడు జాస్వా. ఇంకా ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలకమలైనాడు బదలాదప్ప. కోకిల ఆకుల్లో చెట్లలో కనపడకుండా పువ్వు పువ్వు అని చాలా సౌందర్యవంతంగా అందంగా కూర్చుంది. అది కనపడదు, కానీ కూత మాత్రం వినిపిస్తుంది. కవి కూడా అంతే, ఆయన కనపడడు. ఆయన వ్యాసాలు, ఆయన పుస్తకంలో వాస్తవాలు, వాస్తవికత జీవనం అన్ని బయటకు. సో దాన్ని మనం చూడాలి. అలా ఎల్ఐసి ఆఫీసులో ఎక్కడో కూర్చొని డెవలప్మెంట్ ఆఫీసులో కూర్చున్నటువంటి కుమారస్వామి గారు వాళ్ళకి ఎవరికి తెలియకోకుండానే ఏదో కూహు 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 అంటూ వ్యాసాలు రాసుకుంటూ, కవితలు రాసుకుంటూ ఈ విధంగా సమాజానికి వ్యవసాయమైనటువంటి సేవ చేస్తున్న, సాహిత్య సేవ చేస్తున్నట్టు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ కొనందున అణగి మనకి కవిత కోకిల పలకవలని చెప్పి బసవరాజు చెప్పినట్లు సార్ కూడా తనదైనటువంటి శైలిలో కవిత్వాన్ని ఆవిష్కరింపజేశాడని చెప్పవచ్చు. మరి ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురించారు సార్ గారు. మరి ఈ నిశిత అనేటువంటి వ్యాస సంపుటాన్ని గురించి చక్కగా చెప్పారు. ఇందులో కొన్ని వ్యాసాలు నేను చదివి దాన్ని అర్థం చేసుకుని నాకు తెలిసినటువంటి భాషలో మీకు తెలియజేస్తాను, అది అర్థమయ్యేటట్టుగా. ఒకసారి ఏముంది ఈ వ్యాసంలో అనేటువంటి అంశం మీకు అప్పుడు వ్యాసం. అక్కడ మొట్టమొదటి మనం పరిశీలించినట్లయితే కవిత్వంలో కాలం అని చెప్పేసి ఒక వ్యాసం ఉంది. ఇందులో కాలము ఒక తేలని ప్రశ్న, ఎవరికి తేలదు. ఎందుకంటే కాలచక్రంలో ఉందా పోవాల్సిందే తప్ప కాలాన్ని ఎవరికి జయించింది. కాలంతో పరిగెత్తాలంటే పరిగెత్తకపోతే వెనకబడిపోవాలి. అది కాలాన్ని జయించాలంటే అది ఒక ప్రశ్నలాగా మిగిలిపోతుంది. కాలము ఒక తీరని దృష్ట అంటూ అంతుపట్టని చిదంబర రహస్యంగా వర్తిస్తాడు ఆలోచన అని చెప్పి అంటాడు. కాలం గురించి కవులు చెప్పిన మాటలు చక్కగా వివరించారు కుమారస్వామి రెడ్డి గారు. అలాగే ప్రొద్దున్నే పుట్టెడు వార్తల్ని ఉక్కిలిస్తుంది కాలం. ఈ కాలంలో మనం ఉదయాన్ని లేసంటే పేపర్లు వస్తాయి, టీవీలు వార్తలు చూస్తాం, నలుమూలలో జరుగుతున్నటువంటి వాస్తవిక జీవనం మనం ఈ పేపర్లలో, తర్వాత టీవీలలో మనం చూస్తూ ఉంటాం. కానీ సందర్భాన్ని బట్టి కాలం మన దృష్టిలో మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాలం అనేది ఒక అప్పటి చుట్టూ కాదు, కాలంలో మార్పు సహజం. అలా మార్పు తీసుకున్నప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాడు సార్ గారు ఆ వ్యాసంలో, తాతయ్య తన మనుమరాల దగ్గర కూర్చొని ఆటలాడే సమయంలో గంటలు నిమిషాలుగా మారిపోతాయి. చూడండి, ఆత్మీయుల కోసం నిరీక్షించే సందర్భంలో ప్రతి సెకండ్ గంటల్లాగా మారిపోతుంది అంటాడు. ఇక్కడ ఒక కవి పడినటువంటి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. తాతయ్య వాళ్ళ మనవుల్లో ఉంటే ఎట్లా ఆనందంగా చేశాడు, అక్కడ గంటలైనా ఏం తెలియదు, ఆనందంగా ఉంటాడు. బంధువుల కోసం, ఆత్మీయుల కోసం నిరీక్షించే సందర్భంలో అలా ప్రతి సెకండ్ ఒక గంటలాగా మారిపోతుంది అంటాడు. అదే కాలం, అలా కాలంతో పయనించాలని చెప్పేసి అంటాడు
కవిత్వంలో కాలం లేదా. కానీ కాలంతో పాటు మనిషి పరిగెత్తకపోతే వెలగడిపోతాడు. అందుకే కాలంతో పాటు మనిషి కూడా పరిగెత్తాలని ఎంతో పలికాడు ఆ వ్యాసంలో చెప్పవచ్చు. తర్వాత ఇంకో వ్యాసం సమాజంలో సౌందర్యం. సమాజంలో సౌందర్యం అనేది ఈ వ్యాసంలో అందమే ఆనందం, ఆనందమే జీవితం, జీవిత మతంలో మీరు పాట వింటారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనే పాట వినడానికి సొంతగా ఉంటుంది, చాలా మానసిక ఆనందంగా ఉంటుంది. సో అటువంటి తీసుకుంటూ ఈ వ్యాసంలో ఎత్తు కూడా బాగుంది. ఆ పదం తీసుకోవడం అనేది ఆ వ్యాసానికి ఎత్తు కూడా బాగుంది. అందం వస్తువులో లేదు, చూపురుని ఆస్వాదన శక్తిలో ఉంది అంటాడు. అందము వస్తువులో లేదు, చూపురుని ఆస్వాదన శక్తిలో ఉంది అంటాడు. మానవునిలో వచ్చే మానసిక మార్పులే ఆ అందంలో మార్పు కారణం అంటాడు. మనిషికి ఉండే సహజమైన కోరికలను తీర్చేందుకు నీలికథలు, సినిమాలు, అర్ధనగ్న నృత్యాలు చేయించే కవులు మార్కెట్ లో దర్శనమిస్తాయి. అందాన్ని హత్య చేసేది మార్కెట్ మాయాజాలం అని నిలదీశాడు. నిజంగా వాస్తవంగా వ్యాసం చదివితే ఒక విధమైనటువంటి వాస్తవికత జీవనాన్ని చెప్పాడు. ఒక్కొక్క లోకంలో ఉంటాడు. సమాజంలో వ్యక్తి సౌందర్యాన్ని చూస్తూ ఒకడు కామంతో ఉంటే, ఇంకోటి వీరత్వంతో ఉంటే, ఇంకోటి బాధపడుతుంటే, రకరకాల మనుషులు. అందుకోసం ఆ సమాజంలో సౌందర్యం అంటాడు. సామాన్య ప్రజానీకం క్రమేణ జీవన సౌందర్యాన్ని చూస్తామని చెప్పేసి అంటాడు. అలాగే తర్వాత వ్యాసంలో మనం పరిశీలిస్తే ఆత్మగౌరవ కవితాగానం. ఈ ఆత్మగౌరవ కవితాగానంలో కుల రక్కసి కాటుకు బలై అనేక అవమానాల పాలైన జానువ, కుసుమ ధర్మన్న, గోయి భీమన్న కవులు దళిత స్వరాన్ని వినిపించామన్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మగౌరవ కవితాగానంలో ఆయన చెప్పినటువంటి అంశాలను మనం పరిశీలించాలి. నాడు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేకపోవడం, భూములను దళితులకు పంచకపోవడం మొదలైనటువంటి సమస్యలతో దళిత ఉద్యమం మొదలైందన్నారు ఆయన కుమారస్వామి గారు. రంగనాయకమ్మ చెప్పినట్టు దళిత సమస్య పరిష్కారం మార్క్సిజంలోనే ఉంది అని చెప్పినట్టు చెప్పి తన మార్క్సిజం భావాన్ని తెలియజేశాడు కుమారస్వామి గారు. ఆ విధంగా వాటి ఒక ఈ ఆత్మగౌరవ కవితాగానంలో కవులను వెనుకబాటు ధోరణికి అణచివేతకు గురైనటువంటి వారు, సమాజం నుంచి వెలివేయబడినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కవిత్వాన్ని ఆస్వాదించుకుంటుంది. ఒక కవి యొక్క ఆత్మ నివేదనను అర్థం చేసుకోవాలంటే ఆ కవి యొక్క రచన చదవాలి. అందుకు జాషువాను అర్థం చేసుకున్నాడు, కుసుమ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు. వారు పడినటువంటి కష్టాలు, వారు పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా చదువుతుంటారు. కాబట్టి ఆ విధంగా మనం తెలియజేస్తామని చెప్పచ్చు. కాబట్టి ఆ విధంగా వెనుకబాటుకు ధోరణి గురై సాహిత్యము, రచనలు ఒక అప్ప సొత్తు కాదు, సామాన్యుడి చెంతనే ఎవరికైనా ఉంటది, ఎవరైనా గొప్పవాడు కావచ్చు కవిత్వం కాదు. అలా జాషువా నిరూపించినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అటువంటి వాళ్ళు వెనుకబాటు ధోరణికి బలైపోయారు ఒక్కొక్కసారి, అయినా మళ్ళా పైకి లేశారు. తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకా సినారే ప్రపంచ బదులు మానసిక వికాసం సూత్రాలు. నిజంగా ఇది చదివినప్పుడైతే నాకు చాలా మానసిక ఆనందం కలిగింది. సినారే గురించి చాలా చక్కని వ్యాసం రాశాడు సార్ గారు. మరి సినారే సాహిత్యం ద్వారా ఒక బుద్ధిని, ఒక వేమనను, ఒక గురజాడను చూడగలమని తెలిసి వెళ్ళిపోయారు. సినారే యొక్క సాహిత్యాన్ని మనం చదివితే ఒక బుద్ధుడు కనపడతా అన్నాడు, ఒక వేమన కనపడతా అన్నాడు, ఇంకొక గురజాడ అప్పారావు కనపడతాడు ఆయన సాహిత్యంలో తెలిపారు. ఒక నిర్దిష్ట గదిలో 5 పాదాలతో సాగిపోయి మాత్ర ఛందస్సుతో ఉన్నదాన్ని మనం పంచపది అంటాం. ప్రపంచ పదులు అంటే పంచపది. ఒక 5 పాదాలు ఉంటాయి, పద్యానికి 4 పాదాలు ఉంటాయి, కానీ ప్రపంచ పదుల్లో 5 పాదాలు ఉంటాయి. పద్యంలో చూపించకపోవచ్చు. వ్యక్తి సమాజంలో ఒక ఉన్నత ఆశయంతో జీవించాలి. ఏ ఆశయము లేకుండా జీవించడం అంటే అడవిలో జంతువుకు మనకు పెద్ద తేడా లేదంటాడు. కానీ వ్యక్తి సమాజంలో ఒక ఉన్నతమైన ఆశయంతో జీవించాలి. ఇక్కడ ఆశయం లేకుండా జీవిస్తే అడవిలో జంతువుకు మనకు పెద్ద తేడా ఉండదని ప్రశ్నిస్తాడు అక్కడ కుమారస్వామి గారు. ఏదంటే కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమ, మరగనిదే మొగ్గు రూపు ఎలా కడుతుంది, నల్లగనిదే అడుగు ఎలా రక్తి కడుతుంది అని సినారే ప్రశ్నించినట్టు. కానీ కొంతమంది లక్ష్యం పెట్టుకుని కొంతకాలం కాగానే వెనుదిరిగిపోతారు. మరికొంతమంది లక్ష్యం మరచి వ్యర్థంగా సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటారు. సో మానవుని యొక్క నైజమే అది. కొంతమంది ఫలితాన్ని సాధిస్తారు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, కొందరు ప్రారంభించి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది మానవ తప్పిదాలు. ఇవన్నీ కూడా ఇందులో తెలియజేశారు.
వాటిని చదివిన తర్వాత మనకు ఒక ఆత్మవిశ్వాసం కలిగే స్థాయిలో తీసుకొచ్చాడు ఆ వ్యాసాన్ని. జీవితంలో నీతికి కట్టుబడి ఉండాలంటాడు డాక్టర్ దినాలే. నీతికి కట్టుబడి ఉండాలంటాడు. అందుకే ఇక్కడ చెప్పిన పద్యంలో మంచిని వెలిగించని ఆ మతం మతం కాదంటాడు. మంచిని వెలిగించని ఆ మతం కాదంటాడు. మనిషిని వెలిగించని ఆ ధనమే కాదంటాడు. ఉనికిని సార్థకం కానిది ఉన్నా లేకున్నా ఒకటే. ప్రజలను పలికించని ఆ పదవే కాదంటాడు. మెదడును నడిపించని ఆ చదువే కాదంటాడు అంటూ నేటి సమాజానికి కావాల్సిన సందేశాన్ని సినారి స్పష్టం చేసినట్టుగా తన వ్యాసం ద్వారా విద్యార్థులకు ఈ సమాజానికి హితవు చెప్పాడు కుమారస్వామి గారు ఈ వ్యాసంలో మనం చెప్పుకోవచ్చు. అలాగే చరిత్ర గతంలో తెలుగు భాష దీన్ని చదివినప్పుడు కూడా ఒకసారి సాహితీ అవలోకనం చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే తెలుగు సాహిత్యం చదువుతాం కానీ లోతుగా ఇక్కడ కుమారస్వామి రెడ్డి గారు కేవలం ఆధునిక సాహిత్యమే కాదు ప్రాచీన సాహిత్యాన్ని కూడా బాగా బృందంగా చదివారు కాబట్టి ఆయన ఆ విధంగా రాయగలిగారు. అందుకే ఐతరేయ బ్రాహ్మణుడు క్రీస్తు 800 సంవత్సరంలోనే ఆంధ్ర అనే పదం వాడారు. అందక రక్త అంటే అందక ప్రాంతంగా మనం అక్కడ తెలపడం జరిగింది. అందకాసురుని సంతతి ఆంధ్రులు అని చెప్పేసి అన్నారు. అందకాసురుని రాక్షసుడు పరిపాలించిన ఆంధ్ర రాష్ట్రాన్ని. అందుకే మనం అంతా రాక్షసుల యొక్క కుమారుడు ఒప్పుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రాచీన సాహిత్యం అలా చెప్తుంది. అలాగే హారుడు అనేటువంటి వాడు గాథా సప్తశతి అనేటువంటి కావ్యం రాశాడు. గుణాఢ్యుడు బృహత్ కథ రాశాడు. ఇవన్నీ పైశాచి ప్రాకృత భాషలో రాసినా కూడా అక్కడ తెలుగు భాష పదాలు కనిపిస్తున్నాయి. అత్తారమ్మ, పాడి కొట్టం, పంది, పిల్ల, పిక్క ఇవన్నీ కూడా గాథా సప్తశతి కావ్యంలో కనిపిస్తాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి అమరావతి స్థూపంలో రాజపలకం మీద నాగపు అనే పదం వచ్చింది. అదే తొలి తెలుగు మాట అని చెప్పేసి వేటూరి ప్రభాకర్ శాస్త్రి చెప్పారు. ఆ మాటే కుమారస్వామి గారు కూడా మనకి ఇక్కడ తెలియపరిచారు. అలాగే మనకు తెలుగు కంటే ముందు త్రిలింగ దేశం అనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరము ఈ 3 పుణ్యక్షేత్రాల మధ్య జీవించేటువంటి ప్రజలు తెలుగు వాళ్ళు తెలుగు దేశం. అందుకే త్రిలింగ దేశం అని చెప్పేసి చెప్పారు. కానీ త్రిలింగ తెలుగుగా మారి ఆ రూపాంతరం చెందింది అనేటువంటి ఒక రూప నిష్పత్తిని వాస్తవికత కులంలో తీసుకొచ్చారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి భావించారు. జనని సంస్కృతంలో సర్వ భాషలకు దేశ భాషలకు తెలుగు లెస్స. ఇటువంటి పదాలను పరిశీలించినప్పుడు సంస్కృతం నుంచి అనేక భాషలు పుట్టాయని చెప్పేసి ప్రాచీనవాదులు, కానీ ఆధునికవాదులు సంస్కృతం నుంచి పుట్టలేదు, ద్రావిడ భాష నుంచి తెలుగు ఈ మిగతా భాషలన్నీ పుట్టాయని చెప్పేసి నిరూపించారు. కానీ ఒక మూఢ విశ్వాసంలో నమ్మొద్దు ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే మూఢ విశ్వాసాలు వ్యతిరేకించేటువంటి మన ఉన్నటువంటి కవి మాకు. అందుకు ఎలా పడితే గుడ్డిగా నమ్మకూడదు, వాస్తవికత కొంత ఆలోచన చేసి నమ్మాలంటాడు. ఇంకా కొన్ని మనం పరిశీలించినట్లయితే సాహిత్యంలో శాస్త్రీయ భావాలు ఈ విధంగా మనం సాధించినట్టుగానే ఇక్కడ మనం ఒక ప్రశ్న చూసినట్లయితే ఆపిల్ కిందికే ఎందుకు పడుతుంది, పైకి ఎగరేస్తే కిందికి ఎందుకు ఆపిల్ పడుతుంది అని ప్రశ్నించిన న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు కదా. మేధావులు భూమి గుండ్రంగా ఉందంటే రాళ్ళతో కూర్చుంటారు. ఆ విధంగా ఎందుకంటే తిక్కుని చేస్తారు ప్రజలు. మంచి విజ్ఞానం ఉంటుంది, రాళ్ళతో పడతాడు, ఏమైతే నిదానంగా తెలుసుకుంటాడు. ఆడు మంచివాడు, మంచి చదివి అలా కాదు. కానీ వాస్తవిక దృక్పథాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆపిల్ కింద ఎందుకు పడుతుంది న్యూటన్ ప్రశ్నించినప్పుడు ఆత్మ పరమాత్మ